నువ్వెంత మంచిదానివో నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. నాకే తెలియకుండా నిన్ను ఎన్నిసార్లు అనరాని మాటలు అన్నానో తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. నువ్వు దేవతవి, త్యాగశీలివి. నిజం తెలిసాక నేనెంత తప్పు చేశానో అర్థమయ్యాక నా కోసం దూరంగా ఉంటున్న మీ ఇద్దరికి ఏకాంతం కల్పించాలని ఇలా దూరంగా వచ్చేసాను. థ్యాంక్స్. నో థ్యాంక్స్. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది రాధా. నా మీద కోపమా? ఎందుకు? నీతో పాటు సినిమాకని బయలుదేరితే నువ్వు సడన్ గా ప్రోగ్రామ్ మార్చేవేంటి? సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ గుడికి మాత్రం ఇప్పుడే వెళ్ళాలి అంటావు. అవును, గుళ్ళో ఎవరో బాబా గారు యోగాసనాలు నేర్పిస్తున్నారట. రోజు టీవీలో చూపిస్తున్నారు. అందుకే సినిమా క్యాన్సిల్, గుడికే వెళ్దాం. గుళ్ళో బాబా యోగాసనాలంటే డెఫినెట్ గా 2-3 గంటలు వేస్ట్ అయిపోతాయి. ఏ ఆరోగ్యంగా ఉండాలని లేదా? ఉందనుకో. మరింకేంటి? అక్క చెప్పింది ఈ సిటీలో వాళ్ళు సాయంత్రాలు క్లబ్బులకి పబ్బులకి వెళ్తుంటారట. ఇలా ఐస్ క్రీమ్లు ఫాస్ట్ ఫుడ్లు తిని ఒళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారట. ఐస్ క్రీమ్ కొనిపెడితే నా మీద కౌంటరా? కౌంటరో గింట్రో అదంతా నాకు తెలీదు. మనం గుడికి వెళ్తున్నాం అంతే. వస్తారా రారా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను రాధా, నరకానికైనా సరే. నరకానికి నేనెందుకు వెళ్తాను? సరాసరి స్వర్గానికే వెళ్తాను. అదేంటి? అక్కడికి నీ కోసం ఎవరో స్వర్గంలో వెయిట్ చేస్తున్నట్టు చెప్తున్నావు. అవును, అక్కడ నాకు కావలసిన వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఏమైంది రాధా? ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? గోపి గారు, నేనేం తప్పుగా అనుకోవడం లేదు. ఎందుకంటే మీలో నేను మంచి స్నేహితుణ్ణి చూస్తున్నాను. నాకు మీ చింటూ ఎంతో, మీరు అంతే. అంటే నన్ను కోతిగారితో జతగట్టేసావా? నేను వాడు ఒకటేనా? ఒకటే. దిస్ ఇస్ టూ మచ్ రాధా. 2 మచ్చో 3 మచ్చో, చింటుగాడు నవ్విస్తాడు, మీరు నవ్విస్తారు. హాయిగా నవ్వించే వాళ్ళంటే నాకెంతో ఇష్టం. చాలు రాధా, ఈ ఒక్క మాట చాలు. చల్. ఓ అన్నయ్య గారి ఏటో ఆలోచిస్తున్నారు. ఏటు అన్నయ్య గారు, వరం కోసమా? మరే చెల్లెమ్మ గారు, మొగుడు పిల్లలు శిలకా గోరింకినాక శిలకూరు బాలాజీ గుడికి వెళ్ళిపోన్నారు. ఆ రావడానికి టైం ఉంటుంది అన్నయ్య గారు. అట్టాగా? ఓ అన్నయ్య గారు, ఓ పాలు ఊరెళ్ళొస్తారేటి? ఊరికే ఎందుకు? బత్తాలు భద్రంగా ఉన్నాయో లేదో చూసొస్తారని. ఏ బత్తాలు? డబ్బు బత్తాలు. అయ్యక్కడికి పోతాయి. అయ్యాడపోతే అన్నయ్య గారు, మనుషులు అట్టు పోతే పోతాయి గాని వాటిని మనుషులు కాదు కదా, కుక్కలు కూడా ముట్టుకోవు. ఎందుకని? ఎందుకంటే ఆ బత్తాల మీద పెద్ద అక్షరాలతో పిడకలు అని రాయించా. పిడకలనా? ఇదిగో, పిడకలు దొంగిలిస్తే వచ్చే జన్మలో పిచ్చోళ్ళు అయిపోతారని మా ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు. అయిపోయాడు. అసలు వండి ఏంటండి వేసకాలు? ఏమి లేదులేమ్మా. ఏంటి లేకపోతే జేబు కాడ చేతులు పెట్టుకుంటున్నావు? ఏమి లేదంటున్నాను కదా. అసలు అసలు ఏంటి సంగతి? ఓ పాలు చూపించకూడదేటి? ఏమి లేదమ్మా. ఓ పాలు చూపించా, చూపెట్టు. ఏట్రా ఇది? ఆ మీద నా అమృతం అంటే అదేనమ్మా.
మరి నన్ను పిచ్చిదాన్ని చేసేసి మాట్లాడే బాకు. నాకు తెలదాని కొంత వేటి సరే కదా. ఈ అలవాటు నీకు ఎప్పటి నుంచిరా? నా కోసం కాదమ్మా, మరి ఎవ్వుల కోసం అంతా? అది బొమ్మ మసయ్య గారు తెమ్మంటే తెచ్చా. ఏంటమ్మా గొడవ? ఓ అన్నయ్య గారు, చెల్లెమ్మా ఇది గాని తమరు తెమ్మన్నారు ఏటి? ఏంటిది? సారా. సారానా? సారా ఇట్టా కూడా ఉంటదమ్మా? ఆయ్. ఊరిని బండపడా ఆ? కొట్టమ్మే, ఇది నా కోసం కాదు. రోజు ఇదే కదా నేను తెచ్చేది, నువ్వు తాగేదే. నేనా? ఇది నీ బ్రాండే కదా, కావాలంటే వాసన చూడు. చిచి, మనం ఇలాంటి సరుకు సచ్చినా ముట్టం. ఆ. కుక్కటిపల్లి కుమార్ రాజా వారు, ఆర్కేపురం జమీందార్ గారు సేవ సరుకుందని ఆఫర్ చేస్తే అతి కష్టం మీద ఏదో ఏస్తే గీస్తే అర్రపెగ్గు. ఆ తర్వాత రాణి రమాప్రభ, రత్నప్రభ గారు మరీ మొహాట పెడితే మరో అరపెగ్గు. అంతేగాని ఇలాంటి చీపు లెక్కలు మా జీవితంలో ముట్టనగాక ముట్టలేదు. ఎలా ఇందులో ఏదో గోల్మాల్ ఉంది. గోల్మల సీరియబా. ఆ! అయ్యో! అబ్బబ్బబ్బబ్బ! ఓబులేస్ గారికి మాయలు పకీర్పు ఉన్నట్టున్నారు. నువ్వు కాసేపు అవతల పోతే దీని సంగతి చూస్తాను. ఓ అన్నయ్య గురు, తమరు సైడ్ అయిపోండి, ఆడి సంగతి నాకు చూసుకుంటా. అలాగే చెల్లి. ఏట్రా నా సంగత? అవునమ్మే. ఏంటే మళ్ళా? ఒరే ఓబులేశా, నా నొప్పుడన్నారా? ఏందే ఈ సింహాన్నే, ఈ ఇంద్రసేనారెడ్డిదే, మహారాజేశ్వరి గౌరవుడే లేదా ఓబులేష్ గారినే కాలు పట్టమంటావా? తాగింది సాలక తంతనని మీదకొస్తావా? నీలాంటోళ్ళు తాగి తందనాలాడి సంసారాన్ని నాశనం చేసే వాళ్ళని వదలకూడదురా, వదలకూడదు. ఒరే ఓబులేసో, నిన్ను వదలరా, నిన్ను వదలా. ఎవరు చేసిన కర్మ వారనుభవించగా ఎవరికైనా తప్పదన్నా. బయటకెళ్ళారాక? అవును రాదా, వెళ్లే ముందు నీకు చెప్దాం అనుకుంటే నువ్వు నిద్రపోతున్నావు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయావు. వేసుకురా, మరి చూద్దాం ఎంత బాగుంటుందో. రాధా ఇలా రా, కూర్చో. ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది. నీకోసమే. నా కోసమా? అవును రాధా. అమెరికా నుంచి మీ ఆయన పంపించారా? నోనో, వంశీ గారే కొన్నారు. ఆయన కూడా వచ్చారా షాపింగ్ కి? అవును. ఆటోలో ఏం వెళ్తావు హారిక, పాప కూడా ఉంది కదా, పద కార్లో డ్రాప్ చేస్తానన్నారు. నేను సరే అన్నాను. రాధకి ఏదైనా మంచి నెక్లెస్ సెలెక్ట్ చేయి అన్నారు. ఇది నేనే సెలెక్ట్ చేశాను, తను కొన్నారు. ఎంత బాగుందో. వద్దక్క, అలాగే ఉంచు. వద్దు రాధా, ఇది ఆయన నీకోసం కొన్నది. కొన్నది ఎవరి కోసమైనా అది ఉండాల్సింది మాత్రం నీ దగ్గరే. రాదేంటి ఇలా మాట్లాడడం ఏంటి అని అనుమానంగా ఉంది కదా నీకు?
నిజం రాదా, ఈ మధ్య కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను. నీలో ఏదో చిన్న మార్పు కనిపిస్తుంది. మార్పు కాదు, బాధ. విడిచిపోక తప్పదా అనే బాధ. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? మీరు అమెరికా వెళ్ళడం గురించి. ఓ, ఆ విషయమా? మరింకేమనుకున్నా? నేను అదే అనుకున్నాను అనుకో. నిన్ను పాపని ఎంతగా వేధించానో తలుచుకుంటేనే బాధగా ఉందక్కా. నువ్వన్నప్పుడు నేనేం బాధపడలేదు రాదా. నీ మాటలన్నీ స్పోర్టివ్గానే తీసుకున్నాను. అలా తీసుకోవడం నా వల్ల కాలేదక్కా. ఏయ్, ఏంటిది? నీ స్థానంలో నన్ను, నా స్థానంలో నిన్ను ఒక్కసారి ఊహించి చూడక్క. నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. చాలా బాగుంది. మీ డాడీ సెలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది. డాక్టర్ గారిని డాడీ అని పిలవడం ఇంక కొన్నాళ్లే రాదా. కాదక్కా, ఎప్పటికీ డాక్టర్ గారిని అలానే పిలవాలి. ఆయనకు కూడా టెడ్డీ అలా పిలిస్తేనే ఇష్టం. పిలవడం పిలిపించుకోవడం ఇద్దరికీ సంతోషం అయినప్పుడు ఆపడం అన్యాయం కదా. అది కాదు రాదా. పాపకు పాలు తాగిస్తానక్క. ఎప్పుడు తాగిందో ఏంటో. రా. జానకి, జానకి. ఏమిటండి? అబ్బా, ఇప్పుడు ఆ వంట వారిపోయినా ఆ గరిటెల పడేసిలరా చెప్తాను. పొయ్యి మీద కూర. కూరపాటి కూర ఉడుకుతుందిలే, నువ్వేలారా త్వరగా. అబ్బబ్బా, ఏమిటో హడావుడి. నీకు ఒక బ్యూటిఫుల్ సీన్ చూపిస్తాను. కళ్ళు మూసుకో. అదిగో చూడు. ఆ? అబ్బా, ఎంత బాగుందండి కదా. అమ్మాయి నాటిన మొక్క నీకు గుర్తుందా? నేను వెళ్ళిపోతున్నానా, ఈ మొక్క బాధ్యత నీదే అని ఎన్ని జాగ్రత్తలు చెప్పింది. అత్తారింటికి వెళ్ళిందన్న మాటే కాని యాసంతా ఇక్కడేగా. అమ్మాయి చెప్పినట్టే మొక్క పెంచాను, పువ్వు పూయించాను. నా బాధ్యత సక్రమంగా నెరవేర్చాను. అవునా కదా? కళ్ళ ముందు ఇంత చక్కని గులాబీ కనిపిస్తుంటే కాదని ఎలా అంటాను? నువ్వే సాక్షి, రా చెప్తాను. మళ్ళీ ఎక్కడికండి? రా నువ్వు, రా రా చెప్తా. ఓయ్, అటెక్కడికి? కూర దించి క్షణంలో వస్తానుండండి. అబ్బా, నా వల్ల కాదండి. ఇంత వయసు వచ్చింది, ఏం లాభం? సంతోషాన్ని సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చేత కాదు. సర్లే రా, త్వరగా రా. నీకేమైంది? ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంది బంగారు తల్లి? అంటే ఇంట్లోనే ఉందన్నమాట. ల్యాండ్ లైన్ ఉందిగా. చూసావా, అది అది కరణేషు మంత్రి అంటే. నాకు ఆ ఐడియా తట్టే లేదు. హలో. ఆనందు, నేను బాబు. చెప్పండి. సంధ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు బాబు. అర్జెంటా? అదేం కాదు, సంధ్య సంతోషించే విషయం ఒకటి. ఏ లాటరీలో ₹1 కోటి ఏమైనా వచ్చాయా? అబ్బెబ్బే, మరేంటో? లక్షలు కోట్లేం కాదు గాని సంధ్య సంతోషించే విషయం. ఎందుకు ఊరికే అలా నానుస్తారు? ఫటాఫట్ చెప్పాక. సంధ్య నాటిన గులాబీ మొక్క పువ్వు పూసింది బాబు. ఇంతేనా? సంధ్య తరిమిన వీధి కుక్క ఈనలేదా? సంధ్య తాకిన వీధి గేటు తుప్పు పట్టలేదా? బాబు, నువ్వేదో మూడ్లో ఉన్నట్టున్నావు.
నేను కరెక్ట్ మూడ్లోనే ఉన్నాను. మిగతా అప్పుడు ఎలాగో ఫోన్ చేసి పిలిపించుకుంటారు. ఇలాంటి సిల్లీ థింగ్స్ గురించి కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలా? ఇది సిల్లీ థింగా కాదా మరి? ఇద్దరం పొద్దునే ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళం, బిజీగా ఉంటామని తెలుసుగా. మీరు ఖాళీగా ఉంటారని ఎదుటి వాళ్ళంతా అలాగే ఉంటారనుకుంటే ఎలా? పెద్దవారు మీకన్నీ వివరంగా చెప్పాలా? అర్థం చేసుకోవాలి. ఏదో సంధ్య సంతోషిస్తుందని, అందుకంటే ఏం కాదు. సంధ్యతో నేను చెప్తానండి. మంచిది. సారీ ఫర్ ద డిస్టర్బ్. ఏమైందండి? సారీ చెప్పేలోపే ఫోన్ పెట్టేశాడు అబ్బాయి. సారీ చెప్పడం దేనికి? ఇప్పుడు టైం ఏంటి, నేను చేసిన పని ఏంటి? వాళ్ళు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉంటారు కదా, వాళ్ళకి అర నిమిషం కూడా అత్యంత విలువైనదిగానే కనిపిస్తుంది. ఏదో మనం తీరుబడిగా ఉన్నాం కదా అని లోకం అంతా తీరుబడిగా ఉంటుంది అనుకోవడం తప్పు కదా. ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయొద్దని చెప్పాడా? అలా ఏమనలేదనుకో, కాకపోతే ఆ అర్థం వచ్చే మాటలు మాట్లాడాడు అంతేగా. వదిలేదానికి అతని విషయం వదిలేయగలం గాని అమ్మాయిని వదులుకోలేంగా. మనమేమనుకుని అమ్మాయి పెళ్లి చేశాం, ఆఖరికి ఏం జరుగుతోంది? తప్పు చేశామనిపిస్తుందండి. చచ్చా, ఏం మాట్లాడి ఇలాంటి చిన్న విషయాలు కూడా అంతంత అపార్థాలు తీస్తేలా? చిన్న విషయమా ఇది? కన్న కూతురి కన్నా ఎక్కువైన అమ్మాయితో నోరారా మాట్లాడలేకపోవడం చిన్న విషయమా? నేనెక్కడ బాధపడతానోనని ఆ బాధను మీలోనే మీరు దిగమింగుకొని మీ స్థాయిని తగ్గించుకుని అవతల వారితో మాట్లాడడం చిన్న విషయమా? మీకేం తక్కువండి? ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, గౌరవ మర్యాదలు తక్కువ? ఆ ఆనందనేవాడు నా భర్త కన్నా గొప్పవాడేం కాదు. ఊరుకో జానకి, ఊరుకో. బహుశా సంతోషంతో పాటు దుఃఖాన్ని కూడా తట్టుకోవాలనే కాబోలు శిరలు ధమనులని 2 రకాల రక్తనాళాలను ఇచ్చాడా దేవుడు. అది కాదండి. నన్ను చులకన చేసి మాట్లాడాడు, అదే కదా నీ బాధ? పోనీ ఆనందు అచ్చం మన అబ్బాయిలోనే ఉంటాడు అనుకున్నాం కదా, మన అబ్బాయే ఇలా. నా కొడుకే ఇలా మాట్లాడుంటే మరొకసారి ఇలా మాట్లాడకుండా నాలుగు మీద వాతలు పెట్టుండేదాన్ని. అబ్బా, అంత కోపం అయితే అలాగే బాబు. నా మీద నాకే కోపంగా ఉందండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే ల్యాండ్ లైన్ కి చేయమని బోడి సలహా చెప్పింది నేనేగా. ఫోన్లే, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఊరుకో. ఊరుకోకింక చేసేదేముందిలేండి. చూడు జానకి, పూలు ముళ్ళు ఉన్న మొక్క గురించే కదా మనం ఫోన్ చేసాం. పువ్వులు మనం చూసాం, ముళ్ళు అతను గుర్తు చేశాడు, అంతే కదా. ఇందులో పెద్ద బాధపడాల్సిందే ఉంది. అప్పటికి అమ్మాయితో ఆ విషయం చెప్తానన్నాడు. అది సరే గాని ఈ పూట కాఫీ నేను కలిపి తీసుకురానా? వద్దులేండి, బ్రహ్మాండంగా కలుపుతాను చూడు. నేను కాపురానికి వచ్చి 30 ఏళ్ళయింది, నాకు తెలీదా ఏమిటి? సరే అయితే ఓ మంచి కాఫీ నీ చేతితో కలిపి తీసుకురా. ఎవరి దగ్గర నుంచండి ఫోను? నీకు ఫోన్ చేయగలిగిన వాళ్ళు ఒక్కళ్ళే కదా. అమ్మ వాళ్ళ దగ్గర నుంచా? వేరే చెప్పాలా? మరి పిలవలేదేంటండి? ఎందుకు? నేను మాట్లాడానుగా. నాతో మాట్లాడాలని చేశారేమో. అంత సీనే లేదు. ఏమని చెప్పారు? నీ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉందట, అందుకే ల్యాండ్ లైన్ చేశారు. అది సరే, ఏ పని మీద చేశారో చెప్పలేదే? ఒక పనికి మాలిన పని.
అంత పనికిమాలిన మనుషులేం కాదులేండి పనికిమాలిన పనులు చేయడానికి. మీ ఇంట్లో గులాబీ మొక్కుందా? ఉంది. అది ప్రసవించిందట. నిజంగా? అర్జెంటుగా వెళ్ళి బారసాలు జరిపించొస్తావా? సంధ్య. ఎస్ మిస్టర్ ఆనంద్. హద్దులు మీరుతుంది. మీరడానికి కానీ లోబడి ఉండడానికి కానీ హద్దులోని వాటిని మిగిల్చారా మీరు అసలు? ఇవాళ మీరు బయటికి వెళ్తే నా మీద ఒట్టే.